నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార గోచార ఫలితాలు అనేది ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది కన్యా రాశి వారికి. అయితే ఈ వారంలో చంద్రగ్రహ స్థితులు మరియు ఇతర గ్రహాల స్థితిగతులు గురించి కూడా తెలుసుకుందాము. ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు, బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవుల మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు, బుధ, శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు, ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి, యుతి, చంద్ర ఆధారిత ఫలితాలు రాసుల వారీగా తెలుసుకుందాము. ఈ వీడియోలో కన్యా రాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఇతర గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే కనుక ఏ గ్రహాలు లాభిస్తున్నాయి వీరికి అంటే 2, 3, 4 మామూలుగా చంద్రబలం చాలా మిశ్రమంగానే ఉంది, కొంచెం పాటి అధమంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే 6లో వీరికి రాహు అనుకూలిస్తున్నాడు. తర్వాత రవి 14వ తేదీన అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశిలో శుక్రబుధులు 6లో అంత అనుకూలం కాకపోయినా అది మిత్రక్షేత్రం వలన కొద్దిపాటి అనుకూలతలే కలగవచ్చు అనేది ఆశించవచ్చు. ఇక 7లో శని అనుకూలం కాదు. అలాగే 10లో గురుని దృష్టి తన 6వ స్థానం మీద పడుతుంది అనేది సూచిస్తుంది. కాబట్టి కొద్దిపాటి 10 నుంచి గురువు 10వ అధిపతి కూడా బుధుడు కుంభరాశిలో సంచరిస్తుండటం మూలంగా కొంత ప్రమోషన్లకి వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది గురుని దృష్టి అనేది చెప్పచ్చు. ఈ విధమైన అయితే వ్యయస్థానంలో కేతు సంచారం అనుకూలం కాదు. అయితే గ్రహాల అనుకూలత మాత్రం చాలా మిశ్రమంగానే ఉన్నది. వివరాల్లోకి వెళ్ళి చూద్దాము. వీరికి ఏ విషయాలు ఎంతవరకు అనుకూలం అలా అంటే చూద్దాం. ఇక ఆర్థికంగా చూసుకుంటే కనుక ఈ వారం ఆర్థిక పరిస్థితి అయితే కనుక మిశ్రమంగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి శుక్రుడు 6లో సంచారం చేస్తున్నాడు. 6లో అంత అనుకూలం కాకపోయినప్పటికీ శుక్రుడు కొంచెం మిత్రక్షేత్రం అనేది సూచించడం జరిగింది కదా. అయితే రాహుతో బుధునితో మిత్రులతో ఉండటం మూలంగా పర్వాలేదు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పొదుపుపై ప్రభావాలు చూపచ్చు. ఎక్కువగా సేవింగ్స్ అనేవి మిగలకుండా ఖర్చు అయిపోవటం జరుగుతాయి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో స్పష్టమైన విధానాన్ని కలిగి ఉండటం శ్రేయస్కరం. లేదంటే మోసపోయే అవకాశం, డబ్బులు తిరిగి రాని అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇది ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆ, వస్ అప్పులు ఇచ్చే విషయంలో అంత తప్పదు అనుకున్నప్పుడు, ఇవ్వటం జరిగినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా పగడ్బందీగా నోటు రాయించుకోవటం, ఏదో ఒకటి దానికి ప్రామాణికంగా అనేది అలాంటి చర్యలు తీసుకుంటే ఇవ్వటం జరిగితే పర్వాలేదు అనేది చెప్పటం. ఇక ఆరోగ్యపరంగా చేస్తే కనుక చాలా శ్రద్ధ వహించాలి. ఈ వారంలో ఆరోగ్యం, ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన లేదా వాత సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ధ్యానం చేయడం మంచిది అనేది సూచిస్తుంది. ఈ ఈ ఆరోగ్యపరంగా చూస్తే కనుక గోచారంలో విద్యార్థులకైతే ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అయితే మొండితనాన్ని వీడి పట్టుదలతో చదవాల్సి ఉంటుంది. ఎక్కువగా మొండిగా ఉంటారు ఈ వారంలో విద్యార్థులు అనేది సూచిస్తుంది. 5వ స్థానంలో కుజ సంచారం, రవి సంచారం కాబట్టి కొద్దిపాటి హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అనుకూలతలు కనిపిస్తున్నా కానీ వీరి మొండితనం అనేది కొంచెం వీడి ఉన్నట్టయితే మంచి పట్టుదలతో చదవాల్స్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక కార్యాలయాల్లో అయితే కనుక ఎంప్లాయీస్ నుండి మద్దతు, వారి సపోర్ట్ లభిస్తుంది. అయితే వీరి నిర్ణయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పని పట్ల అశ్రద్ధ లేకుండా చాలా శ్రద్ధతో మీ ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఛాన్స్ని వదులుకోకుండా మంచిగా శ్రద్ధ చూపండి. ఉద్యోగుల సపోర్ట్ తీసుకోండి. వారిని మీ అభిప్రాయాలను వారు వ్యతిరేకించినా మీరు తొందరపడకుండా వారి సపోర్టుతో ఉండండి. ప్రమోషన్ వచ్చే అవకాశాలను మిస్ చేసుకోకండి అని సూచించడం జరుగుతుంది. ఇక వ్యాపారపరంగా చూస్తే ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి హోటల్స్, ట్రావెల్స్ మరియు కాస్మెటిక్ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరికి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇవి గోచార అంచనాలు. ఎవరి జన్మ జాతకం నుండి వారు ఏ ఏ స్థానానికి ఈ ఫలితాలు వర్తిస్తాయో చూసుకుని అది వ్యాపార విషయంలో మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్స్పర్ట్లను సలహా తీసుకుని ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణమే నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు మధురంగా ఉంటాయి. మరియు వారి కెరీర్ ఎదుగుదలకు ఎక్కువగా సహకరిస్తారు అనేది సూచిస్తుంది. కుటుంబం కానీ, భార్యాభర్తల బంధం కానీ, అంటే మనకి భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వీరి ఎదుగుదలకి వారందరూ కూడా సహకరిస్తారు. బాగానే ఉంటుంది. అయితే ప్రియమైన వారితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. ప్రేమికులకి అంత అనుకూలంగా ఉండదు. కొంచెం విభేదాలకు ఆస్కారం కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా చూపాలి ఈ వారంలో ఈ కన్యా రాశి వారు అనేది సూచించడం. ఇక ఆస్తి సంబంధిత విషయాల్లో మధ్యవర్తుల ద్వారా పనులు పూర్తవుతాయి అనేది సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అయితే మాత్రం ఈ కన్యా రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహ సంచారం వల్ల ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు కేసులు, పెండింగ్ పనులు ఈ వారం మధ్యలో అయితే కనుక పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది అనుకూల సమయంగానే కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా కొద్ది సహనం అవసరం అనేది సూచిస్తుంది. ఇక వారం మధ్యలో అయితే కనుక కొన్ని శుభవార్తలు వింటారు అనేది సూచిస్తుంది. ఎందుకంటే చంద్రుడు వారం మధ్యలో అంటే 3వ స్థానం మీద సంచరించడం జరుగుతుంది. 1, 2, 3 3వ స్థానాధిపతి 5లో పంచమంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి. 3వలో చంద్ర సంచారం అనుకూలం. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశాలలో ఉన్నవారికి లేదా విదేశీ ప్రయాణాలకి ప్రయత్నించే వారికి కూడా శుభవార్తలుగానే ఉంటుంది. ఈ వారం అనేది వారి పనులు మంచిగా ముందుకు సాగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఇది ఈ ద్వాదశ రాశుల వారికి ఈ కన్యా రాశి వారికి
ఈ విధమైన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పర్వాలేదు, కొంచెం మిశ్రమంగా కంటే కూడా అధికంగానే మంచి శుభ ఫలితాలు ఉన్నాయి అనేది చెప్పచ్చు. అదే ముఖ్యమైన విషయాలు ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది చంచలత్వం లేకుండా కుటుంబ సభ్యుల సలహాతో నిర్ణయాలు తీసుకోవటం ఈ వారం ఎంతైనా శ్రేయస్కరం. ఈ కన్యా రాశి వారికి సొంత నిర్ణయాలు చేయకండి. ఇక వాహనాలు నడిపేటప్పుడైతే కనుక యాక్సిడెంట్ అలర్ట్ అనేది ఎప్పుడూ పాటించాలి. విద్యుత్ అంటే ఎలక్ట్రికల్ వస్తువులతో వాటి మీద పనిచేసేటప్పుడు కానీ వాటిని ఉపయోగించేటప్పుడు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆదివారం మరియు గురువారం అత్యంత అనుకూలమైన రోజులుగా ఈ కన్యా రాశి వారికి ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిగతా ఈ విషయాల ఇక సాధారణ పరిహారాలు, ఈ కొన్ని అనుకూలతలు ఉంటాయి కదా, వాటికి ప్రతిరోజు కూడా రాశ్యాధిపతి బుధ బీజ మంత్రాన్ని ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అని జపించండి. మంచి అనుకూలతలకి అనేది సూచించటం. ఎందుకంటే రాశ్యాధిపతి 6లో రవితో రాహువుతో సంచరిస్తున్నాడు. రాహువు బుధుడు కలిసి కొద్దిపాటి అననుకూలతలు, ఎంత మిత్రుడే అయినా కానీ అక్కడ 14వ తారీఖుని రవి కూడా చేరుకుంటం జరుగుతుంది. రాహువు రవి కూడా పితృ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కూడా వాటన్నిటికీ కూడా తొలుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. అయితే శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని స్మరించండి. పక్షులకు ధాన్యపు గింజలు వేయడం లేదా నల్ల కుక్కకు రోటీ తినిపించడం కూడా చాలా శ్రేష్టం, చాలా మంచిది, మంచి అనుకూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక భగవాన్ శ్రీకృష్ణునికి పసుపు మాల సమర్పించండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అని అనడం జరుగుతుంది అంటే కనుక బుధుడు రాశ్యాధిపతి బుధుడు అయితే శ్రీకృష్ణుడు కూడా విష్ణుమూర్తి అంశ పరమాత్ముడే. కాబట్టి శ్రీకృష్ణునికి పసుపు మాల సమర్పించండి, ఆయన్ని గురుదేవునిగా భావించి అనేది సూచించడం జరుగుతుంది. ఇంకా ఈ విధమైన వీలైన వారికి వీలైనంత పరిహారాలు చేసుకుని మిగతా అననుకూలతలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ మంచిగా ఈ చెప్పిన పాయింట్లను గుర్తుపెట్టుకొని ఆచరిస్తారని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని కామెంట్లో టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.